హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా 20 సమావేశం బుర్జాన్పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముదిరాజుల డిమాండ్ బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభల్లో ముదిరాజులను గుర్తించాలని ఈ సమావేశం సాధు లక్ష్మణ్ ముదిరాజ్, నీరడు విఠల్ ముదిరాజ్ అధ్యక్షతన, ముఖ్య అతిథి టెంకటి మహారాజు కొత్తసాయిలు ముదిరాజ్, ప్రత్యేక ఆహ్వానితులు న్యాయవాది, జిల్లా డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గుండు వెంకట్రాములు ముదిరాజ్, సంగారెడ్డి న్యాయవాదులు నారాయణ ముదిరాజ్, సదానంద ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, మాజీ సర్పంచ్ బద్దారం గాజుల వెంకన్న ముదిరాజ్, మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్, సలహాదారులు కె సాయిలు ముదిరాజ్, ఉత్తూరు విఠల్ ముదిరాజ్, శివాయపల్లి పోచయ్య ముదిరాజ్, అంజన్న ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్, హోటల్ సాయిలు ముదిరాజ్, బెత్తన్న ముదిరాజ్, వెంకటేశం ముదిరాజ్, లింగం ముదిరాజ్, చీలపల్లి ఉప సర్పంచ్ మైపాల్ ముదిరాజ్, దుర్గేష్ ముదిరాజ్, కమలాపురం ఉప సర్పంచ్ లింగరాజు ముదిరాజ్, మల్కాపురం బాబు ముదిరాజ్, వెంకటి అధ్యక్షులు నరసింహులు ముదిరాజ్, జోడు సత్యం ముదిరాజ్, పుట్టి నాగరాజ్ ముదిరాజ్, బద్దారం మచ్చేందర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, జి వెంకటాపురం సాయిలు ముదిరాజ్, బుజ్రాన్పల్లి ముదిరాజ్ సంఘస్థులు ఎం మల్లేశం ముదిరాజ్, నాగభూషణం ముదిరాజ్, మాజీ సర్పంచ్ విఠల్ ముదిరాజ్, ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ గోపాల్ ముదిరాజ్, విశ్వనాథ్ ముదిరాజ్, విఠల్ ముదిరాజ్, శంకరయ్య ముదిరాజ్, శంకర్ ముదిరాజ్ మరియు బుజ్రాన్పల్లి గ్రామ ముదిరాజులు, పిల్లలు, మహిళలు, పురుషులు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై ముదిరాజ్. మండలం నుంచి మన ముదిరాజ్ కమ్యూనిటీ సభ్యులు అందరికీ నమస్కారం. మన ముదిరాజ్ పెద్దశంకరంపేట మండలం నుంచి వచ్చిన పెద్ద మనుషులు, కమ్యూనిటీ సభ్యులు, మన గ్రామ ప్రజలు, ముదిరాజు అన్నదమ్ములు, అక్కయ్యలకి అందరికీ నమస్కారం. మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటంటే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. ఒక ఐక్యత లేదు. ఐక్యత ఉన్నా దాన్ని వెనకబాటుతనం మనం కిందికి గుంజేస్తున్నాం. ఎందుకంటే కరెక్ట్ లేక సభ్యులము, ఒక కమిటీ లేదు, ఒక మెంబర్షిప్ లేదు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఉండే పెద్ద మనుషులు చేసిరు, కానీ దానికి కరెక్ట్ వాళ్ళు ఉన్న వరకు చేసిరు. ఇప్పుడు వాళ్ళు ఉన్న దిగిపోయినారు అన్నట్టు ఏదో మధ్యవర్తి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేకపోతారు. అందుకని కొత్త సభ్యులను ఎన్నుకొని కొత్త కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి కులం నుంచి 11 మంది కులాలు ఉన్నాయి మన దగ్గర, అంటే ముదిరాజు దాంట్లోనే. ఆ ముదిరాజు దాంట్లో ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్క ఇద్దరిని తీసుకోవాలి. కుటుంబం నుంచి ఇద్దరిని తీసుకొని దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మనకు ఏమి కావాలని తీసుకోవాలి. ఫస్ట్ ముందుగా మనం ఇక్కడ బజార్లో కూర్చోవడానికి కారణము, మన దగ్గర పైసా ఉంది, పలుకుబడి ఉంది. పైసా ఉంది, పలుకుబడి ఉంది, చదువు ఉంది. కొంతమంది విద్యార్థులు కూడా మంచి యువజన నాయకులు కరెక్టే ఉన్నారు. అయినా కానీ మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఒక సభ్యులం కరెక్ట్ లేక పైసా కూడా దాన్ని ఏ విధంగా పొదుపు చేద్దాము, ఏ విధంగా ఎవరికి ఇద్దాము, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్దాము, దాన్ని చిట్టి పెట్టి పైసలు ఎట్లా పెంపు చేయాలి అనే ఉద్దేశం మనకు తెలియక దాన్ని ఒక దగ్గర పెట్టుకున్నామన్నట్టు. ఖర్చు సంగతి తర్వాత కానీ ఒక దగ్గర పెట్టుకొని అవి ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ పైసలు ఒక రేకుల షెడ్ అయినా లేదంటే ఒక స్లాబ్ వేసుకొని పైసలు తక్కువ పడితే కూడా అందరం ఇంకా జమ చేసి చందా చేసి కూడా చేసుకొని వచ్చిన కుటుంబ సభ్యులు పరవూరు నుంచి వచ్చిన వారిని మన అక్కడ కూర్చుండడానికి ఏదైనా మన ముదిరాజు ఫంక్షన్లు అయినా దాన్ని ఒక కమిటీ వాళ్ళకి వేసుకొని ఒక 500-1000 రూపాయలు కిరాయికి ఇచ్చుకొని దాన్ని కుర్చీలు టెంట్ హౌస్ పెట్టుకొని అందరికీ సభ్యులకు వినియోగించుకుంటూ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. అదే ఇంతకుముందు అన్న మన ముదిరాజు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు, కొట్లాడే వాళ్ళు లేరు అని అన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ అన్న ముదిరాజు ఏ నుంచి డి నుంచి ఏ కలపాలని తన సొంత పైసలు ఎన్నో ఖర్చు పెట్టుకున్నాడు, ఎన్నో కేసులు పెట్టి అది చేసిండు. ఇప్పుడు కూడా తన సొంత పైసలు ఖర్చు పెట్టి హైకోర్టులో లాయర్ పెట్టి ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. తన ఏ సమస్య ఉన్నా ముదిరాజు బిడ్డలకు అర్ధరాత్రి అయినా కూడా అన్న నా పిల్లలు చదువులేదు, అన్న నా పరిస్థితి బాగలేదంటే 5-10 ఇచ్చి సాయం చేసే వ్యక్తి, కానీ ఎవరిని కూడా వెనుకకు పంపే వ్యక్తి కాడు కాసాని జ్ఞానేశ్వరణ. ఎప్పుడు పోయినా మన పిల్లలు చదువుల గురించి పోతే తమ్ముడు మన హాస్టల్ ఉన్నది, అక్కడ పక్కకి హాస్టల్ ఉంది, పైన కూడా ఉంది. లేదు గరీబ్ ఉన్న పిల్లలకు కూడా కంపల్సరీ సీట్ ఇస్తుండు, చదివిపిస్తుండు, అందరికి తనకు తోచిన సాయం చేయగలుగుతుండు. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మన నీలం మధు ఉన్నాడు, నీలం మదన్న కూడా తను కూడా చాలా హెల్పింగ్ నేచర్ చేస్తుండు ముదిరాజు కుటుంబ సభ్యులకు. అందరికన్నా రెస్పాన్స్ ఇచ్చేది మన ముదిరాజు ముద్దుబిడ్డ
మన ఈటల రాజేంద్రన్న ఆయన కూడా వెళ్ళిపోయగలుగుతాడు. పోతే పార్టీలు వేరైనా మన ముదిరాజు అంటే వాల్యూ ఇస్తాడు, మంచి గౌరవం కూడా ఉంటుంది. కాకపోతే మనము ఐక్యమత్యంగా ఉండి మన లీడర్ల వెనుక మనం కూడా సహకరించి, ఇప్పుడు మన మండలం నుంచి వచ్చిన పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా అందరం సహకరించి మన సమస్యలన్నీ తెలుపుకొని వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తే వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని అంటున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే మన ఈ పెద్దలు కూడా మా ఊళ్ళో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేము అన్ని కూర్చొని మాట్లాడతాము. ఒకవేళ మాట్లాడ కాకుంటే కూడా మీరు కూడా వచ్చి మాకు సహకరించి మా గ్రామ ప్రజలకు అందరికీ, ముదిరాజ్ బిడ్డలకు అందరికీ సహకరించి మా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నాం. భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా ముదిరాజు, 50% పైగా ముదిరాజులో ఉన్నాము. రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి. కొంతమంది కులాల వారీగా విభజించి వీళ్ళు వెనుకబడ్డరు కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలి. ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, ప్రభుత్వ పథకాల్లో కానీ అన్నిట్లో కూడా కొన్ని కులస్తులకి ఎంత వెనుకబడ్డారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ పోయారు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లుందంటే 100 పథకాలు ఏమైనా వస్తే అందులో 27 నుంచి 30 మధ్యలో మన బీసీలకు ఇస్తారు. బీసీలలో మళ్ళీ అన్ని కులస్తులు ఉంటారు. అన్ని కులస్తులలో చివరిగా వచ్చే పాలు ఏదైతుందో అది మనకే వస్తుంది. బీసీడీలో చివరిగా వచ్చే పాలు ఏదైతే ఉందో అది మనకే వస్తుంది. ఇప్పటిదాకా బేతయ్య మాట్లాడుతూ చెప్పిండు, అందరు సర్పంచులు రెడ్డిలు ఉన్నారు, వేరే వేరే కులస్తులు ఉన్నారు, కానీ మన ముదిరాజులే తక్కువ ఉన్నారు అని. మన ముదిరాజులు తక్కువెట్లుంటారు అంటే 27% మనకిచ్చిర్రు, మిగతా 100లో మిగిలిన పాలన్నీ వాళ్ళు తీసుకురు. 27 మందిలో కూడా కొంతమంది కొన్ని జనరల్ సీట్లలో బీసీలలో కూడా వేరే కులస్తులు గెలవచ్చు. 27లో కూడా ఇతర కులస్తులు గెలిచిర్రు. దాంట్లో 27లో కొంతమంది మాత్రమే మన ముదిరాజులు ఉన్నారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పార్లమెంట్లో ఉన్న ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి రాజ్యసభలో అయినా, లోక్సభలో అయినా ఇదే వర్తిస్తుంది. అందుకే రాజ్యాధికారం మన ముదిరాలకు దూరం అయితే ఉంది. ఇంతకుముందు సిస్టమ్ వేరే ఉండే. ఎస్సీలో మొన్నటి ఎస్సీ వర్గీకరణ చేసిరు. వాళ్ళలో కూడా కొంతమంది వెనుకబడుతున్నటువంటి కులస్తులకు, మాదిగ కులస్తులకు అందరికీ, సోదరులకు అందరికీ రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. ఇంతకుముందు అగ్రవర్ణ కులస్తులు ఉండే, బ్రాహ్మణుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, కానీ మాకు అవకాశం వస్తలేదంటే 10% రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళు 1% ఉంటారు, వాళ్ళకు 10 పాలు ఇస్తున్నారు రీసెంట్గా. ఇప్పుడు మనం ముదిరాజులో 1% కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. ఏ నోటిఫికేషన్లో చూడు, ఏ ప్రభుత్వ పథకం లబ్ధిదారులో చూడు, అందరికీ అవకాశాలు వస్తున్నాయి. చివర అవకాశం ఏదైతే ఉందంటే అది ముదిరాజ్ సోదరులకే వస్తున్నది. ఎందుకు వస్తుందంటే మన ముదిరాల్లో చదువుకు ఆసక్తి లేదు. మన అందరు వ్యవసాయ కులస్తులే ఉంటారు ఎక్కువ శాతం. ముదిరాజ్ అంటేనే ఆ కుటుంబంలో వ్యవసాయ కుటుంబం ఉంటుంది. వ్యవసాయ కుటుంబంలో కూడా ఎక్కువ భూమి ఉండదు, అందరూ 10 ఎకరాల లోపే ఉంటారు. 10 ఎకరాలు దాటిందంటే వాళ్ళు రెడ్డిలో వేలో ఉంటారు, మళ్ళీ వాళ్ళ దగ్గర కౌలు రైతులు. ప్రతి ప్రాతినిధ్యంలో కూడా మనము వెనుకబాటు గురవుతున్నాం. రీసెంట్గా వచ్చిన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల ప్రతి విద్యా అవకాశాల్లో కూడా మనకంటే రెడ్డిలకు వస్తున్నది, మనకంటే చిన్న ఉన్న కులస్తులకు వస్తుంది, మనకంటే పెద్ద ఉన్న కులస్తులకు వస్తుంది. మధ్యలో అవుతున్నది ముదిరాజు కులస్తులే. రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అట్లా గవర్నమెంట్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మనం అడగలేము. ఇప్పటి వరకు మా రిజర్వేషన్ మాకు కావాలని అడిగిన వాళ్ళు లేరు, మా హక్కులు మాకు కావాలని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు. మందకృష్ణ మాదిగ తన జీవితాన్ని త్యాగం చేసి ఎస్సీల కోసం కొట్లాడిండు. అట్లా జీవితాన్ని త్యాగం చేసి కొట్లాడతామంటే మన పోతే ఒకరు కుటుంబ పెద్ద పోయిండు అనుకో, కుటుంబం వెనుకబడుతుంది. కుటుంబం కోసం చూసుకుంటూ పోయిన మనలు వాళ్ళు ఏంటంటే వాళ్ళతో డబ్బులు ఉన్నాయి, వాళ్ళతో ఆస్తులు ఉన్నాయి, తాతలు సంపాదించిన అక్రమంగా సంపాదించుకున్నటువంటి భూస్వాముల నుంచి దొరలంతా రెడ్డిలకు భూములు పోయినాయి. వాళ్ళ దగ్గర మనం పని చేస్తూ పోయినాం. మనకు వాళ్ళు ఇచ్చిన ఎంతో కొంత భూమి వస్తూ మనల్లో 10 మంది ఉంటే ఆ 10 ఎకరాల్లో ఇద్దరు ఉంటే 5 ఎకరాలు అయింది. ఇద్దరు మళ్ళీ వాళ్ళిద్దరికి ఇద్దరు కదా, ఒక్కొక్కరికి ఎకరా మిగులుకొట్టి వచ్చింది. మనం చేసే కూలి
లేదంటే వ్యవసాయం. అంతకు మించి విద్య పైన దృష్టి పెట్టలే అనమాట మనోళ్ళు. మన కోసం త్యాగం చేసి కష్టపడి కొట్లాడి చేస్తామన్న బీసీ ముద్దుబిడ్డ వాళ్ళని ఉన్నట్టే ఆర్ కృష్ణయ్య. అంతకు మించి లీడర్ ముదిరాజులో ఇప్పటివరకు రాలే. మన కోసం కొట్లాడినాడు. ఎమ్మెల్యే పదవి వచ్చిందా, తన పది తను చూసుకున్నాడు, ఆడికే ఆగిండు. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఏ కులస్తులు అయినా సరే ఫస్ట్ ప్రియారిటీ విద్యకి ఇస్తున్నారు. మన ముదిరాజు సోదరులు మాత్రం వ్యవసాయానికి ఇస్తున్నారు. వ్యవసాయంతో పాటు అతను మినిమం ఇంటర్ డిగ్రీ చేస్తే ఏ ఆఫీస్లోకి పోయినా కానీ వాడు సొంతంగా ఓచర్ రాసుకుంటాడు. సొంతంగా నీకు లోన్ అయితే బీసీలకి లోన్లు వస్తాయి, కానీ అది కూడా కొంతమంది తెలియదు. అది ఎట్లా అప్లై చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. బ్యాంకుల చుట్టూ తిరగలేము. మన చదువుకోవడంలో వెనుకబడడం వల్ల అవకాశాలు అన్ని రంగాల్లో పోతున్నాయి. ఒక విద్యలోనే కాదు, ఒక ఉద్యోగంలోనే కాదు, ఒక రాజకీయంలోనే కాదు, ప్రతి పథకంలో కూడా మనం నష్టపోతున్నాం. కాబట్టి అందరూ కూడా అన్ని కులస్తులతో పాటు మనం కూడా ఎదగాలి అంటే, అందరితో పాటు అన్ని హక్కులు మనకు రావాలి అంటే, మన ఇంట్లో ఉన్నటువంటి నేటి బాలలు రేపటి పౌరులుగా ఉండాలంటే, మంచిగా ఎదగాలంటే వాళ్ళకి విద్యను దూరం చేయకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తే మనం అందరం సక్సెస్ అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఈరోజు మన మక్తా లక్ష్మాపురంలో ముదిరాజ్ సమన్వయ కమిటీ మీటింగ్ ఇక్కడ మనం సభ పెట్టుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు వచ్చిన మన సాయుధ స్వామి గారు, పున్నయ్య గారు, శంకర్ గారు, ఇంకా తదితరులు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు బోయిని నారాయణ. నేను వేలుపుకొండ మొన్న దిగిపోయిన సర్పంచ్ నేను. అయితే మనకు పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. మాట్లాడడానికి రమ్మంటే వెనక ముందు ఆలోచించారు, కానీ చాలా మంచిగా మాట్లాడారు పిల్లలు. 3-4 పిల్లలు అయితే చాలా మంచిగా మాట్లాడారు. మనము ఐక్యత లేక మనకు అసెంబ్లీలో కానీ నాయకత్వం ఎక్కడ రాజకీయంలో మనకు పలుకుబడి లేక మనము వెనుకబడిపోతున్నాం. బీసీ డి గ్రూపులనే వస్తున్నాం. మనం ఏ గ్రూపు కావాలి అని ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా అంటున్నాం ఇక్కడనే, కానీ అక్కడ మన తరం నుంచి కొట్లాడేవాడు ఎవరులేడు. మనకు ఒక నాయకుడు, మన నాయకుడు ఎవరన్నా ఉంటే మనం అందరం అతన్ని అడుగుతాము, గట్టిగా మాట్లాడతాము. గట్టిగా ఆయనకు అడిగితే ఆయన ద్వారా వాళ్ళకందరికి కూడా ఆయన కూడా మాట్లాడి మంచి దానికి ఒక రూపు తెస్తుండే. కానీ అక్కడ నాయకుడు మన గురించి మాట్లాడే నాయకుడే లేరు ఇప్పుడు అక్కడ. అందుకే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, పోతున్నాయి, ఇట్లే అయిపోతుంది. ఈసారి ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ వస్తున్నాయి. ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మా కులంకు జడ్పీటీసీ మా కులంకే కావాలి అని మన పెద్ద మనుషులు ఎమ్మెల్యే సాబు వాళ్ళు అందరూ ఉంటారు ఎంపీకి, వాళ్ళందరూ కూడా మనము కోరాలి, ఖచ్చితంగా మనకు కావాలి అని మనం అడగాలి. అడిగి మనం తీసుకొని ఇక్కడ ఆయన తను మళ్ళా అటు చేస్తున్నాడు కదా, మనం ఈ పార్టీ మనం ఇటు అనే సమస్య రాకూడదు. మనము టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే సమస్య పెట్టుకోవద్దు. మన కులం మనిషి నిలబడ్డాడంటే, మనం ఐక్యతతో ఉంటే మన మనిషి గెలుస్తాడు. లేకపోతే మళ్ళీ మనం అక్కడ కూర్చొని మళ్ళీ మన మనిషి ఉట్టిది. మనోడు మనకు ఉంటే, మనకు గట్టిగా ఉంటే మన విషయం అక్కడ మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అక్కడ ముఖ్యమంత్రితో ఎవరితో అయినా మాట్లాడి మా కులంకి ఇది కావాలి సార్ అని ఖచ్చితంగా కొట్లాడగలుగుతాడు. మనమే సపోర్ట్ చేయకపోతే మన మనిషి గెలవాడు, మనం ముట్టిదే అవుతాం. ఇక్కడే మీ ఊరి విషయమే చూడు, ఇక్కడ పైసల సంగతి దానికి దీనికి అని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే అదే వినిపిస్తున్నది ఏంటంటే శృతి లేకుండా అయిపోయింది. మీకు శృతి లేరు, మీరు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ కూడా మీరు అందరూ మంచి ఐక్యతతో ఉండుంటే మీరు సర్పంచ్ ఇప్పుడు మీరే ఉంటుండే, మనమే ఉంటుంటే. మనం లేకుండా అయిపోయినాం ఇప్పుడు సర్పంచ్. అదే మనం ఒకటి ఉండుంటే మనమే సర్పంచ్ ఉంటుండే. ఇక తాగుడు విషయం అంటే ఇక ఇక్కడ యాక్సిడెంట్లు, అక్కడ యాక్సిడెంట్లు అంటే ఒక చిన్న కథ చెప్తాం. మనం ఊర్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్నది, శంకరంపేటలో పోలీస్ స్టేషన్ ఉన్నది. శంకరంపేటలో పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఆయన మన ఒక మనిషి ఇట్లా పోతుంటే మనిషి ఏమైందంటే ఎస్ఐ సాబ్ దూరంకి వెళ్ళి చూసాడు. వాడు ఎస్ఐని చూసిండు.
చూసి అన్న ఇక్కడ ఈయనే నర్సన చాలా పేరు ఏం పేరు అయితే పోతుంటే ఎస్ఐని చూసి అరే ఎస్ఐ సాబ్ అనిపించిండు అరే అని సట్ట దోతి సింగుల్లో ఇట్లా ముదురుకొని దాచుకొని ముంగడికి పోతున్నాడు. అరే ఏమో ఎస్ఐ సాబ్ దూరంకి వెళ్ళి చూసిండు. దూరంకి వెళ్ళి అమీన్ సాబ్ చూసి అయ్యా అరే వాడు ఏమో దాచుకుంటుంటాను చూడంగానే ఆయన ఒక కానిస్టేబుల్ ను బయటకు పంపించారే ఇవన్నీ పట్టుకురాపండి ఆడేమో దాచుకున్నాడు. ఏం సంగతో తీసుకురాపండి పట్టుకురాపండి ఇక్కడ అరే అమీన్ సాబ్ ఆయనతో కానిస్టేబుల్ పంపించాయి. అరే పాయ అని అరే నువ్వేమో దాచుకున్నావంట సార్ నన్ను పిలుస్తున్నాడు ఆయన సార్ దగ్గరికి దొరకపోయా. సార్ దగ్గర దొరికిపోగానే అరే ఏమున్నారా దోతి సింగులు ఏమో పెట్టుకున్నావు చూపెట్టి ఏం దాచుకున్నావు చూపెట్టి అంటే ఏం లేదు దొరా ఏం లేదు ఏమో దాచుకున్నావు నన్ను చూసి తీస్తావా తీయవా లేకపోతే నాలుగు తలిగిమంటావా అని ఏం లేదు సార్ ఏం లేదు చిలుక సార్ చిలుక అని అన్నాడు. చిలుక అంటే చిలుక దోతులు ఎట్లా దాచుకుంటావురా చిలుక అని మాట్లాడుతున్నావు ఏమిటి అంటే ఏం లేదు సార్ కుక్క సార్ అన్నాడు. కుక్క సార్ అంటే కుక్క అంటావు చిలుక అంటావు అసలు కరెక్ట్ చెప్పు ఏమది ఇది ఏందో కరెక్ట్ చెప్పు అన్నాడు. అంటే లేదు సార్ గాడిది సార్ అన్నాడు. గాడిది సార్ అంటే ఇట్లే వింటుంటే ఈ 3 రకాలు చెప్తున్నాడు ఏంటిదిరా అసలు అది ఏంది తీయని తీసకల మందు సీసా ఉంది. అందులో మందు సీసాను చూసి ఈ మందు తాగంగా ఏమైతాం ముందుగా సిల్కోలే మాట్లాడతాం తర్వాత కుక్క లెక్క వలుతాం తర్వాత గాడిదల లెక్క మనం ఏడంటాడు పడుతున్నాం. ఇట్లా తాగటం అందరం ఉన్నాము కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది తరియకుంటుంది యాక్సిడెంట్లు అయ్యి గుద్దుకొని సచ్చినంత పూర్తి తాగేట అవసరం లేదు. అటువంటి పనులు చేసుకోకండి. మీరు ఏదైనా ఐక్యతతో ఉంటారు. మన ముద్రాజ్ సంఘ పెద్ద మనుషులు అదేవిధంగా పెద్దలు చిన్నలు నాకు అవకాశం ఇచ్చినంత పెద్దలు చిన్నలు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ముద్రాజు సంఘం మనం ఎంత ఐకమత్యం ఉంటే అంత మంచిది. ఎందుకంటే చాలా ముద్రాజు సంఘం వల్ల చాలా మీటింగ్లు అవుతున్నాయి, చాలా ఊర్లలో కూడా మీటింగ్లు కూడా అవుతున్నాయి. ఎందుకంటే మనము ఎంత ఐకమత్యం ఉంటే ఎంత పట్టుతో ఉంటే కూడా మన ముద్రాజు సంఘం అంత పట్టుతోనే ఉంటుందని నేను ఇప్పుడు ఈ వేదికలపై నుంచి చెప్తున్నాను. ఎందుకంటే మనం చాలా పట్టుతో ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే చాలా మనం ముద్రా సంఘం ఇంత పెద్దగా ఉంది కాబట్టి మనము చాలా ఐకమత్యంతో ఉంటే మనం ఏది కావన్నా మనం ఏ పని కావన్నా అది అవుతుంది. ఎందుకంటే మనం పట్టుతో ఉంటే ఒక పట్టుదలతో ఉంటే మన ఏ పని అయినా అవుతుంటది. కానీ మనం పట్టుతోని లేకపోతే పనులు కావు. ఇది పట్టుతో ఉంటే చాలా ఏ పనైనా మనకు ఖచ్చితంగా అవుతుంది. ప్రతి విలేజ్ లో మీటింగ్ అవుతున్నది, హారేపల్లె అయింది, చాలా విలేజ్లలో మీటింగ్లు అవుతున్నాయి. కాబట్టి మన ఊర్లో కూడా ఇప్పుడు మీటింగ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే మన ముద్రా సంఘం కూడా చాలా పెద్దది ఉంది. ఆ పెద్ద సంఘం పెద్దగా ఉంది కాబట్టి మనము ఎంత పట్టుతో ఉంటే మనకు పనులు కూడా అన్ని అవుతుంది, చాలా పనులు కూడా అవుతాయి. ఎందుకంటే మన ఇప్పుడు ముద్రా సంఘం వాళ్ళు చాలా గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్క రిజర్వేషన్ కూడా లేదు మనకు, వాళ్ళకి ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. మనకి ఒక్క రిజర్వేషన్ కూడా ఇవ్వలేరు. చాలా మండల్లో కూడా వాళ్ళకి రెడ్డిస్లు ఉన్నాయి, ఎందుకంటే రెడ్డిస్లు ఉన్నాయి, వాళ్ళ అన్ని ఉన్నాయి. కానీ మనకి ఏమి ఇయ్యలేరు. ముద్రా సంఘం ఒక్క లీడర్ లేడు, ఎవ్వరు లేరు. మనం ఇప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? మనము పట్టు సాధించాలా. గట్టి పట్టుతో ఉంటే మనం అన్ని పనులు అవుతాయి. చాలా గట్టి పట్టుతోని పోరాటం చెయ్యాలా. మన ముద్రాజ్ అంటే బలం చూపించాలా. ఎంత పోరాటం గట్టిగా పోరాటం చేస్తే మనకు అంత గట్టి పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ వేదికపై నుంచి మీకు ఈ మాట చెప్పినందుకు, ఎందుకంటే ఏమనుకోకండి, చిన్నలు పెద్దలు కూడా ఇంత మాట చెప్పినందుకు చాలా గట్టి పని చేస్తే ఇంతమంది
ఇంతమంది ఐకమత్యం ఉంటే మనకేదైనా అవుతుంది. ఖచ్చితంగా మనకు మెదక్ డిస్టిక్ లో కూడా మనం సాధించగలుగుతాం. ఇంత గట్టి గట్టి పట్టుతో ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాము. ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా చెప్తున్నా. ఖచ్చితంగా ఐఐటి పనులు మనం ఇంత అందరు గట్టి పనితో ఉంటే ఇది ఖచ్చితంగా ఐఐటి పని. ఎందుకంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చెప్పిన తప్పులో రైట్లో అది మీకే తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. కాబట్టి ఎందుకంటే మనం ముద్రాజ్ అంటే చాలా ముద్రాజ్ అంటే మంచి మన సంఘం ముద్రా సంఘం అంటే మంచిది. ఎందుకంటే ఏదో కులం అంటే కాదు, మన సంఘం అంటే ఒక ఐకమత్యం ఉంటేనే సంఘము, గట్టి తలతో ఉంటే సంఘము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. జై ముద్రాజ్. మరి ఇదే ఇంతకుముందు సర్పంచ్ రమస్పల్లి శంకరన్న గారు, మరి అదేవిధంగా మన గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే మన ముద్రాజ్ సంఘము, మన ముద్రాజు బిడ్డలు అందరూ ఐక్యత ఉండి మాట్లాడి చేసి మన హక్కులు మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందే మనం అన్నిట్లో హక్కులు ఉన్నాయి, సర్వంలో హక్కులు ఉన్నాయి, పొలిటికల్లో ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నాయి, హక్కులు అన్నిట్లో ఉన్నాయి. మనం అందరం ఒకటి ఉంటే ఏదైనా సాధిస్తాం. మనము కలిసిమెలిసి అందరము గట్టిగా ఉంటే బయట ఎవరు కూడా ఏం చేయరు. కాబట్టి మన ముద్రాజ్ సంఘం, మన ముద్రాజ్ బిడ్డలు అందరూ కరెక్ట్గా అందరం ఒకే ఉంటే మనము ఇప్పుడు కాదు వచ్చేసారి కూడా, మరి ఇప్పుడు కాదు ఇంకో వారం 15 రోజులు అయినాక కొత్త కమిటీ చేద్దామంటారు. సరే, మనిషిని చూసి మనుషులం అందరం కలిసి మాట్లాడి దాని సమస్య మరి పైసా సంగతి ఆ సంగతి తర్వాత ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. కానీ ముఖ్యంగా ఏంటంటే మన సంఘం ముద్రాజ్ సంఘం అనేది మన అదేవిధంగా అందరం ఒకటి ఉంటే ఏదైనా సాధిస్తాం దానికి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా, ఇప్పటికి ఏదో అయిపోయింది, ఇప్పుడు ఇంకా మస్తుంటాయి, ఇప్పటిదాకా ఇంకా అచ్చటి మస్తుంటాయి. అన్నిట్లా మన ముద్రా సంఘం వాళ్ళం అందరం కలిసి ముందుకు రావాలి, అందరం కలిసి కట్టుబడి ఉండాలి అని నేను మనవి చేసి చెప్తున్నాం. ఎందుకంటే మన ముద్రా సంఘం గట్టిగా ఉంటే, మన ముద్రా బిడ్డలు చక్కగా ఉంటే, అందరం చక్కగా ఉంటే ఏదైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దేనికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎంపీసీ జడ్పీసీ ఇవన్నీ వస్తుండొచ్చు. రాస్తున్నప్పుడు మనం అందరం కలిసి కట్టుగా ఉండి మనం అందరము సపోర్ట్ చేసి మనం ఒక వ్యక్తిని గెలిపించుకొని మనము ఏడికన్నా పోతే మాట్లాడేటందుకు మనకు హక్కు ఉంటుంది. కాబట్టి అందుకే మనం అందరం కలిసి గట్టిగా ఉండి మాట్లాడి మనం అందరం కలిసి మనం ఏదన్నా వచ్చినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు కంపల్సరిగా గట్టిగా చేసుకోవాలని మనవి చేసి చెప్తున్నాం. ఇదేనా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నుకున్నారు అందరు కలిసి, మన కులస్తులందరూ కలిసి, ముదిరాజ్ కులస్తులందరూ మమ్మల్ని 5 మందిని 10 మందిని 15 మందిని ఎన్నుకున్నందుకు అప్పుడు ఆ సమస్యలో చాలామంది ఇది సంఘం ఏర్పడుతుందో కాదో అవుతుందో కాదో, ఒక ఊర్లో ఒక సంఘం చేయాలంటే చాలా గొప్పతనం కదా. అట్లా ఇక మేమేం చేసినామంటే కొన్ని పైసలు ఒక్కొక్క షేర్స్ రాసుకొని, ఇంటికి ఒక షేర్స్ రాసుకొని కొన్ని పైసలను మనము సంఘం అట్లా. ఇక మీకు ఏమైనా తెలిసిందో ఉంటే మాట్లాడండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుతుంటే, ఏదైనా మాటలు గిట్ట తప్పు పోతుంటే మీకు అందరికి ధన్యవాదాలు చేస్తున్నాను. నాదేం తప్పు పోతే క్షమించండి, నాకు నేనేమైనా తప్పు మాట్లాడితే నాకు క్షమించండి అని అందరికీ చెప్తున్నా. మీ ఊరోళ్ళకి అందరికీ, మన విలేజ్ వాళ్ళకు, మా స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తున్నాను. నేను నా ఏమైనా తప్పులు పోతుంటే క్షమించండి, బస్ అంతే. జై ముద్రాజ్, జై గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. కొంచెం తొందరగా ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ సందర్భం వచ్చింది, మంచిగా అందరూ కూర్చున్నారు కాబట్టి ఈ వేదిక మీద చెప్పాలని చెప్పేసి అనుకున్నాను, అందుకే చెప్తున్నాను. తొందరగా
తొందరగా ఎన్నుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పటివరకు కొన్ని డబ్బులు, ఇప్పటివరకు ముద్రా సంఘం నుంచి వచ్చిన డబ్బులు, చెరువు ఉన్నాయి డబ్బులు కానీ ఇంకా వేరే వేరే డబ్బులు కానీ కొంతమంది వ్యక్తుల దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకవేళ తొందరగా ఎన్నుకునే సమయంలో, ఇప్పుడు కమిటీ సభ్యులుగా కానీ ఎన్నుకునే సమయంలో ఆ డబ్బుల్ని సంఘానికి ఇస్తే బాగుంటుంది. మళ్ళీ అదేవిధంగా ఇంతకు ముందులాగా డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఏదైనా మంచి పనులకి, ఎట్లా అంటే కొంతమందికి ఓన్లీ ఆడబిడ్డలే ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మగపిల్లలు ఉండరు, చాలా పేదోళ్ళు ఉంటారు. మన దాంట్లో కూడా చాలా పేదోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకు వాళ్ళ పెళ్ళి అయ్యేటప్పుడు ఎన్నో కొన్ని డబ్బులు అందులో నుంచి మన ముద్రా సంఘంలోనే ముద్రాజు కులస్తులకి ఎవరికో ఒకరికి సహాయపడతాయి అనుకుంటే ఆ డబ్బులు ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంది అని అంటే మన దాంట్లోనే దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయినారు అనుకోండి, వాళ్ళ చావు ఖర్చులకు కానీ, ఇది ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి, బట్ నేను మంచిగా చెప్తున్నాను, వాళ్ళ చావు ఖర్చులకు కానీ ఆ డబ్బుల్ని వినియోగిస్తే, ఇంకా వేరే వేరే వాటికి ఆ డబ్బుల్ని వినియోగిస్తే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇది ఇప్పుడు ఈ డబ్బుల గురించి తీసినది ఎందుకు అని అంటే ఎవరితోటో కొట్లాటలు పెట్టుకోవాలనేసి అసలు కాదు. అసలు జస్ట్ ఇప్పటి నుంచి అయినా ముద్రా సంఘంకు ఒక పద్ధతితోటి కొన్ని నియమ నిబంధనలతోటి పోదామనేదే నా ఆశ. అంతే తప్పితే ఇంకెవ్వరికి వ్యతిరేకంగా చెప్పినట్టు కాదు ఇది. జస్ట్ ఇప్పటి నుంచి అయినా అదే కొన్ని నియమ నిబంధనలతోటి పోదాము, ఒక పద్ధతితోటి వాటిని వాడదాం. ఎందుకంటే వేరే ఊర్లలో కూడా ముద్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు. ఇంకా అదే కాకుండా మన దగ్గర కుర్మ సంఘం కూడా ఉంది. మనం నేర్చుకోవాలంటే వాళ్ళు ఎట్లా పైసలు యూజ్ చేస్తున్నారు, ఇంకా వేరే వేరే దాంట్లో ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకొని అట్లా పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అండ్ ఓకే, ఇది నేను అసలు ఇట్లా చెప్పను అనుకున్నాను, ఈ అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను, బట్ మీ దయ వల్ల ఇది నేను చెప్పగలిగిన అందరికీ అర్థమైతే ఇది కొంచెం మంచిగా ఉంటుంది. అంతే, కొన్ని ఉన్నాయి. కొంతమంది నేను మొన్న ఎందుకులే అదంతా వేస్ట్, సరే అర్థం చేసుకొని ఒక పద్ధతితోటి పోదాం అనేది నా అభిప్రాయం. బట్ మీరు చాలా మంచి పాయింట్ అది. ఎవరైనా చాలా పేదోళ్ళు ఉంటారు, మన ఊర్లో ఎట్లుందనంటే చదువుకుందామని ఎవరికి అనిపిస్తలేదు. అసలు ప్రతి ఒక్కరు 10వ తరగతి చదవలేదంటే 7వ తరగతి చదవలేదంటే ఇంటర్ చదువు ఆపేస్తున్నారు. దయచేసి అట్లా ఆపకుండా మళ్ళీ ఆపేయడానికి కూడా చిన్న కారణాలు చెప్తున్నారు. నేను ఇప్పుడు శంకరంపేట పోయి కాలేజీలో చదవాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి అవి ఇవి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ మనకేం కాదు, మనం మెల్లగా ఎవరైనా ఆటో డ్రైవర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పండి మెల్లగా పోదాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పండి, మెల్లగా పోండి. చదువు నేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయరు. అండ్ మన ముద్రా సంఘం నుంచి ఎవరైనా ఇప్పుడు ముద్రాస్ కుటుంబంలో చదువుకోవాలనుకున్నారనుకో, ఎవరైనా పేదలు ఉన్నారనుకో, వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ముద్రా సంఘం పైసల నుంచి ఇద్దాం, అట్లా ఏం ప్రాబ్లం లేదు. అట్లా మీరందరూ ఇంకా చాలా మంది ఇప్పటి వరకు ముద్రా సంఘం నడిపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా తెలివైనటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా ఎట్లా ఉపయోగపడతాయో డబ్బులు అనేది ఆలోచించి కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు కూడా సూచించాలి. అట్లయితేనే కొంచెం ముద్రా సంఘం మన ఊర్లో బాగుపడుతుంది. దయచేసి అర్థం చేసుకోలేదు అందరూ. మళ్ళీ ఇంకొకసారి ఇది అసలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరితోటి కొట్లాటలు పెట్టుకునే ఉద్దేశం అసలు లేదు. అర్థం చేసుకోండి. గొప్ప మనసుతో ఆలోచించండి. ప్రతి ఒక్కరు గొప్ప మనసు, పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. ఏదో చిన్నగా అసలు ఆలోచించొద్దు. సరే, థ్యాంక్ యూ అన్న. వెనుకబడి ఉన్నది కాబట్టి దాన్ని ముందుకు తేవడానికి మన ప్రయత్నం. ముద్రా సభ్యులందరికీ నమస్కారం. జీవితం చేసిన మనది గిదే కూలి బతుకు, ఇదే లెక్క. మనకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఏ కులంకైనా ఉన్నది, కానీ మన ముద్రాసు మందుకు మాత్రం లేదు. మన ముద్రాసు మందుకు మాత్రం ఏమీ లేదు. ఎంత కష్టం లేదు, తెల్లందాక నువ్వు ఉపాసం ఉండు, కానీ గీడిగా ఏడ ఉన్న గొంగడు గానే ఉన్నది. ఇక మనం శుద్ధి లేక అన్న తమ్మి శుద్ధి ఉన్నామని పోతే అది వస్తుంది లైన్లో. మనము లైన్లో పోతే లైన్లో వస్తుంది. ఒక్కో పనుల్లో కొట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దాన్ని మనం సరిదిద్దుకొని పోదామంటే మనం ఒకటి సర్పంచే కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ అంతా వస్తుంది. ఒక ఊరు పొంటి పోతే ఒక ఊరు తొవ్వ తాగుతూనే ఉంటుంది. మనం నువ్వు ఇక్కడ పోతే మనం ఇక గీనే ఉంటాం. ఇక మనం చేసే పనులేమో మనం చేస్తున్నాం, గాడి కష్టం కానీ ముందరి కష్టం లేదు.
మనము ఎంత చేసినా గిడికే ఉన్నాం ముదిరాజు కులము. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, రోడ్ల మీదనే ఉన్నాము. ఏడ చేసింది ఆడనే ఉన్నది, కానీ మనకు చేసింది దాకా కష్టం తప్పలేదు. కళ్ళు కలుస్తున్నది. కళ్ళులో ఎంతవరకు విషపూరితమైన గూలికలు పోసి మీకు తాపడం జరుగుతున్నది. ఇది చూసి మనం ముందుకు మెదగాలని. ఎందుకంటే దీని వల్ల నష్టపోయేది రేపు పొద్దున ఈ కళ్ళు తాగినోడు హాస్పిటల్లో పడితే ఆడు కోమాలకు వెళ్ళిన తర్వాత వాడిని తీసుకుపోయి ఐసులో పడేస్తారు. ఐసులో పడేస్తే మనం ఉన్న గుంట భూమి అమ్ముతాం, లేకపోతే ఇంకొంత ఎట్లో ఏదో ఒకటి అమ్మేసి ఇంకో గుంట అమ్ముకొని బాకి తెచ్చి ఆ రిపేర్ మనం బైక్ ఎట్లా రిపేర్ చేసుకుంటామో మనకు కూడా రిపేర్ చేసుకొని, అయితే రిపేర్ చేస్తే పాస్ అయితే బయటకు వస్తాం, పాస్ కాకపోతే పైకి వెళ్ళిపోతాం. ఇది జర్ర తగ్గించుకోవాలి విధానం. కళ్ళులో నిజమైన కళ్ళు ఉంటే కళ్ళు తాగుండే తప్పు లేదు, కానీ క్వార్టర్ కూడా ఎంత ఉంది? క్వార్టర్ తాగడానికి ఇప్పుడు మనం 500-1000 రూపాయలు సంపాదిస్తున్నాం. ఒక క్వార్టర్ తాగితే 220 రూపాయలు. దానికి బదులు బండికి పెట్రోల్కు బదులు ఇంకొక సోపతి, ఆ సోపతికి 500 అట్టలేసిపోతాయి. ఇక్కడ కుటుంబం ఎట్లా బాగుపడాలి? ఈ కుటుంబం బాగుపడాలంటే మనం ఏం చేయాలి? ఇంకొక అప్పు చేయాలంటే అందుకని చెప్పే మన క్రమశిక్షణ. నేనేమంటున్నా, మన పిల్లలకు చదువు విద్యను అందించండి, పని కల్పించండి. పని కూడా కల్పించడం కావాలి. పని కల్పిస్తేనే నేను ఈ పని చేసి రేపటికి నేను ఉపాధి పొందగలుగుతా. చదువుతున్నా, ఉద్యోగం వస్తే జాబ్కి వెళ్ళగలుగుతా. ఈ 2 విధాలు ఉండాలి శిక్షణ. ఒకే విధంగా శిక్షణ ఇవ్వద్దు. ఒక విధం ఏంటంటే చదువు మీద విడిచిపెట్టిన పిల్లగాడు చదువుతున్నాడు, పేటకు పోయి వాడు స్కూల్లో కూకుంటుండా, శంకరంపేటలో పోయి తిరిగి ఇంటికి వస్తుండ చూస్తలేము. బాధ్యత ఏమైపోతుందంటే తక్కబడ్డ సంసారాలు, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే అమ్మనన్న చూస్తుండే, తాతన్న చూస్తుండే, లేకపోతే చిన్న పెద్దనైనా లేకపోతే మన పాలలు చూస్తారే నీ పోరుడు అక్కడ తిరిగినట్టే పొద్దుకు వచ్చినాక తల్లిదండ్రి కొడతారనే భయం ఉంటుండే. ఇప్పుడు అలాంటి భయం లేకుండా అయింది. ఏమైపోయిందంటే చెప్తే కూడా ఇలాంటి ఓడుకోవడం నాకు పెడుతుండ్రా, బువ్వ పెడుతుండ్రా, ఇడు నాకేం చెప్తాడనే సిస్టంలో మనం అయినాము. క్రమశిక్షణ, వయసుకు మనకంటే పెద్దవారికి విలువనిచ్చి వాళ్ళను గౌరవించితే మనకు అది గొప్పగా ఉంటుంది. ఎందుకంటే తప్పు చేస్తున్నప్పుడు ఇవాళ అప్పుడు ఎదుటోళ్ళు బయటోళ్ళు తప్పు చేసిందని చెప్తే పిల్లలు అరే నీ కొడుకు ఇట్లా పోతుండ్రా అంటే బెదిరిస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటే బాగా నువ్వు కనుంటే అంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోతుంటే బయట ఆడే నీ కొడుకు అట్లా చేస్తావు, నువ్వేం పెడుతున్నావు నా కొడుకు, నువ్వేమన్నా నేను నడుపుకుంటున్నా నా పిల్లలకు నువ్వేం పెట్టి చెప్పనికి అనే మాట మనతో అట్లా వస్తున్నది. కానీ క్రమశిక్షణ పిల్లలకు నేర్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పిల్లలు చదువుకు తోలిస్తున్నాము, చదువులో బరాబరి చదువుతున్నాడా, చదివినాక వాడికి పని ఏం చెప్పాలి? చదువుతో పాటు పని కల్పించాలి. ఆ పని కల్పిస్తే దాని మీద ఉపాధి పొందడానికి రేపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడే శక్తి తయారవుతుంది. ఇది చెప్పడం లేదు, మనం విడిచిపెట్టడం ఏంటంటే పిల్లలను అజాగ్రత్త. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, హైవే రోడ్డు ఉన్నది, శంకరంపేట పోతున్నారు, పొద్దుమికంగానే ఇంత మందు తాగేద్దామని శంకరంపేట పోతున్నాం, యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. మనం ఎక్సెల్ ఇచ్చిర్రు గవర్నమెంట్ అంటే, కొన్ని ఎక్సెల్ ఉన్న వ్యక్తులకు కూడా చెప్తున్నా, మనం రైట్ లెఫ్ట్ ఏముండదు, మనకి ఎక్సెల్ ఉంటే డైరెక్ట్ ఎక్సలేటర్ చిరు పోకడ ఉంటుంది. కనీసం వెనకకెళ్ళి ఏమొస్తుంది, బండి పక్కకెళ్ళి ఏమొస్తుంది అబ్జర్వేషన్ చేస్తలేము. ఎందుకంటే సైడ్ చూసుకొని బండి నడపాలి. హైవే రోడ్లో పోయి జీవితం మనము పోయినామంటే మన కుటుంబము నష్టపోతుంది. మన కుటుంబాన్ని లేపేటో లోలు. మనం తాగడం ఒకటే చూస్తున్నాం, తాగుండి ఇంటికి తెచ్చుకొని నీకు ఏదైతే నువ్వు ఇంటికాడ ఉంటే అప్పుడు పెద్ద మనుషులకు అంతసేపు సార తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే వాడు 2 నెలలు 3 నెలలు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇంత తాగుతుంది. కానీ ఇప్పుడు మనకు అట్లా కాదు, రోజు అలవాటు అయిపోయింది, రోజు తాగుతున్నాం. తాగుండి కానీ తక్కువ తాగుండి. ఆ సంపాదించిన దాంట్లో ఇప్పుడు కష్టపడలేను, ఇప్పుడు ఎందుకు రాబోయి కడుపు నుండి తిని పండుకుంటా అనే సిద్ధాంతంలో కూడా మనం ఒకరోజు మర్చిపోయినా తప్పలేదు. ఇప్పుడు ఏమైతుందంటే ఆ తాగడానికి ఇక్కడికి పిల్లలను సూప తీసుకొని పోతున్నాం, మన జీవితాలు ఖరాబ్ అయిపోతే రేపు పోతున్నాం. మన కుటుంబం ఎక్కడ బతకాలి? మన మీద ఆధారపడ్డ కుటుంబం ఎక్కడ ఉండాలి? నడుచుకుంటూ పోయిన తలగడం కాదే, కర్మ కాలి ఓలమనుకూలం చచ్చిపోతాము. కానీ అందరం అదే రకంగా చావాలని లేదు కదా. కర్మ కాలి అంటే నా వంతులు అట్లుండే పుట్టిన చచ్చిపోయిన అనుకో, సరే బాధ తట్టుకొని, కానీ అందరం అదే తోకలు నడుస్తున్నాం కదా. అది మారాలి మనం. అది మారితేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉంటుంది రేపటికి. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఇప్పుడు ఏం చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, నష్టపోయిన కుటుంబాలలో కొంతమందికి కూడా పెన్షన్లు రాకొచ్చినాయి. ఆ కుటుంబం దేని మీద బతకాలి ఒక్కసారి ఆలోచించుకోవాలి. రేపటికి మన కుటుంబం కూడా ఆ రకంగా కావద్దు. మనం కూడా జాగ్రత్త ఉండి మన కుటుంబాన్ని, ఒక కుటుంబం మన కళ్ళ ముందర నష్టపోయింది, ఆ కుటుంబం నష్టపోయినప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళ బాధలను. ఆ బాధలను చూసినప్పుడైనా మన మనసు కొంత ఆలోచించాలి. తాగేటప్పుడు అరే తాగితే ఇది కష్టం ఉన్నది, తాగడం ఏంది, ఇది తాగేదానికంటే తినడం, కడుపు నిండా తింటే కష్టం శాతం అవుతుందని నేర్చుకోవాలి. మనం ఎందుకు విధానం ఏంటంటే కష్టం చేస్తున్నాము, ఎట్టి కష్టం చేసేందుకే మనం ప్రయత్నం అవుతున్నాము. కానీ కష్టానికి విలువ కట్టి 10 రూపాయల కష్టం నేను చేయగలుగుతా, 11 రూపాయలు నాకు ఇవ్వాలి అని అడిగే దానిలో మనం లేము.
ఎందుకు లేమంటే కష్టం చేసి రూపాయి అడిగే దారిలో లేం మనం. కష్టం చేస్తున్నామా అంటే ఎంతో రూపాయి అటు ఇటు ఇస్తున్నాడు, ₹1 అటు ఇటు ఇస్తాడని కాదు, నువ్వు చేస్తున్న కష్టానికి విలువ కట్టుకొని మనం పనిచేయాలి. ఎవరి దగ్గర పోయినా తప్పు లేదు, ఎందుకంటే కష్టపడడానికి వెనక పోదు. కష్టపడడానికి వెనక పోయినప్పుడు ఒక్కోడు తప్పు చేస్తే 10 మందికి నష్టం అవుతుంది. ఎందుకంటే ఒక 10 మంది నా దగ్గర పని చేయని పోయినాం, అందులో ఒక వ్యక్తి లొంగితే 9 మంది నష్టపోవాల్సి వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి ఒక క్వార్టర్ సాటుగా తాగుతుండొచ్చు, కానీ 9 మంది కష్టం వృధా అవుతుంది. నువ్వు ఒక్కడు ₹100 కోసం లొంగితే 9 మందికి ₹900 మైనస్ అయిపోతాయి అక్కడ. అది నేర్చుకోవాలి. నాదైతే మునుతలైనా కడుపు నిండుతుంది, వాడు పోతే ఏమైనా కాదు. అందరు బతుకుంటే మనం బతుకుంటాము, అందరు ఉంటేనే మనకు సపోర్ట్ ఉంటుంది, అందరు ఉండాలని కోరుకోవాలి. తమ్ముళ్ళు లక్ష్మాపూర్ పిల్లలు